హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి లాగ్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మాయాబజార్కి ఎలాగెళ్ళాలంటే మార్కెట్ ఉంది హిందూ కాలేజీ నుంచి. ఈ విధంగా ఎలా అంటే ర్యాపిడ్ ఉంది, ఆటోలు ఉన్నాయి, బస్ సౌకర్యాలు ఉన్నాయి. పొరుగు ఊరు నుంచి వచ్చే వాళ్ళకి బస్ స్టాండింగ్ నుంచి మనం ఎలా వెళ్ళాలన్నది కూడా నేను పర్టికులర్గా చెప్తాను. చిట్టి ఇడ్లీ, నేతితో చేసిన చిట్టి ఇడ్లీ పురాతన కాలం నుంచి వస్తుంది. పూర్వీకులు మనకు చిట్టి చిట్టి ఇడ్లీలు ఎలా తయారు చేస్తారో అమ్మమ్మ, నాయనమ్మ, వదినలు, అన్నయ్యలు, మరదళ్ళు, అదేవిధంగా చంటి పిల్లల కానించి 60 ఏళ్ళు, 100 ఏళ్ళు, ముసలివాళ్ళ కానించి యంగు పిల్లల కానించి మొత్తం ఫ్యామిలీతో తినే ఈ చిట్టి ఇడ్లీ, నేతి ఇడ్లీ టిఫిను ప్లేట్ వచ్చేసి 40 రూపాయలు. ప్లెయిన్ ఇడ్లీ అయితే 35 రూపాయలు. పూరి కానించి నేతితో చేసే దోశల కానించి ఇక్కడ చాలా ఫేమస్గా తింటారు. ఇంటికి కూడా హోమ్ డెలివరీ ఇవ్వబడును. 100 ఇడ్లీ ఒకే వాయిలో వస్తాయి. చిట్టి చిట్టి ఇడ్లీ పిల్లలైతే ఎంతో ప్రీతికరంగా టిఫిన్ అనేది తేలికగా తింటే అరిగిపోయిద్ది. అదే విధముగా చట్నీ, కారపొడి, నెయ్యి వేసి ఇస్తారు. ప్లేటు ఇడ్లీ వచ్చేసి చిన్న ఇడ్లీ, చిట్టి ఇడ్లీ 40 రూపాయలు మాత్రమే. చూడండి ఫ్రెండ్స్, దోశలు మాత్రం రకరకాల దోశలు ఉన్నాయి. ఉల్లిపాయ దోశలు, కారపొడి దోశలు, కరివేపాకు కారపొడి దోశలు, నేతి దోశలు ఉన్నాయి. ఇక్కడ ప్లేట్ వచ్చేసి 40 రూపాయలు మాత్రమే. ఎక్కడ అంటే అడ్రస్సు మాయాబజారు బస్ స్టాండింగ్ నుంచి దగ్గరలో ఉన్న శంకర్ టిఫిన్ హోటలు చాలా ఫేమస్గా ఉంది మాయాబజార్ సెంటర్లో. పాత బస్ స్టాండింగ్ నుంచి ఆటో సౌకర్యానికి 10 రూపాయలు ఛార్జీ తీసుకుంటారు. అదేవిధంగా చూడండి, ఆకులు వేసి ప్లేటు పైన ఆకు వేసి వేడి వేడిగా ఉల్లిపాయ దోశ, కారం దోశ, ఇక్కడ నెయ్యి వేసి దోశలు అనేవి ఇడ్లీ, నేతితో చేసిన దోశ ఇడ్లీ చాలా ఫేమస్గా ఉన్నాయి. వాటరు, ఫోన్పే సౌకర్యం కూడా ఉంది. మినరల్ వాటర్తో ఇదే విధంగా దోశలు అనేది ఎంత రష్గా ఉందో చూడండి. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ, పసుపు, జీలకర్ర వేసి ఊతప్పం లాంటిది కూడా ఉంది. ప్లేట్ వచ్చేసి 40 రూపాయలు. 2 ఇస్తారు. కారపొడి, అల్లపు చట్నీ, నెయ్యి వేసి కూడా ఇస్తారు. చాలా రుచికరమైన టిఫిన్ ఉదయం సాయంకాలం సమయాన ఇదే విధముగా మాయాబజార్ సెంటర్లో ఇదే విధముగా ఉంది. చాలా రుచికరమైన చిట్టి చిట్టి ఇడ్లీలు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచ్. మాయాబజారు భవానీ టిఫిన్ సెంటరు చిట్టి చిట్టి ఇడ్లీ, నేతి దోశలతో